राम मंगल भवन मंगल हारी कबहु। హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్ కామోజీ. నేను ఒక 5 years బ్యాక్ ఒక చిన్న 3 మూవీస్కి వర్క్ చేశాను. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. దాని తర్వాత మూవీకి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన కంటెంట్, మన టాలెంట్ గుణంగా మనకు గుణంగా తెలియాలని చెప్పేసి నాకు నేనే సిద్ధమవుతూ ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ కామోజీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను. దానికి ఏంటంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. బయటికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్లో ఎలాంటి డిస్టర్బ్ రాకుండా ఇలాంటి నేచర్లో వర్క్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా మీరు స్క్రిప్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో పాటు జర్నీ చేస్తా అంటే రావచ్చు. యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. నా షార్ట్ ఫిలిమ్స్లో అందరికీ ఓన్లీ టాలెంట్ పీపుల్స్కి చాలా వెల్కమ్ చెప్తున్నాను. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరు మనల్ని ప్రమోషన్ చేయరు, మనకి మనమే ప్రమోషన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం వర్క్ చేస్తున్నాను. సగం వర్క్ అయిపోయింది. నాకు ఒక ఐడియా వచ్చింది. సరే, మనకంటే నేచర్ అంటే ఇష్టం, నేచర్లో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ నేచర్ జనాలకు చూపిస్తూ మన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక సబ్జెక్ట్ ముందుకెళ్తుంది కదా అని చెప్పేసి చిన్న ఆలోచన వచ్చింది. దానివల్ల ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉంది. దేవతాల గుట్ట మల్లాపూర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఒక విషయం ఏంటంటే, ఈ షార్ట్ ఫిలిం ఫస్ట్ షార్ట్ ఇక్కడనే చేస్తాను, ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లోనే. తొందరలో మీకు టైటిల్ రిలీజ్ చేసి చూపిస్తాను. ప్రతి షార్ట్ ఫిలిం ప్రతి డే స్టార్ట్ టు ఎండ్ వరకు మీకు అప్డేట్ ఇస్తాను. అలా ఇస్తూనే ప్రతి షార్ట్ ఫిలిం ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాను. ఒక 10 షార్ట్ ఫిలిమ్స్ తర్వాత పక్కా మూవీ ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర 3-4 మూవీస్ బోన్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నాయి. బట్ ఏంటంటే నా వర్క్, నా స్కిల్స్ ఇంకా పెంచుకోవడం, ఇంకా నేర్చుకోవడం. సినిమా అంటే ప్రతిరోజు నేర్చుకోవడం అండి. అందుకనే ఎంతోమంది ప్రొడ్యూసర్స్ చాలా డబ్బులు పెడుతుంటారు. కొన్ని సినిమాలు 100 సినిమాలు చేస్తే 10 సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అందుకని నేను నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ఎంత మంచిగా ఉన్నా కానీ నా టేకింగ్ ఏందో ఒకసారి చూపించుకొని సినిమాకి రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఇలా నేచర్ తిరుగుతూ స్టోరీస్ రాసుకోవడం అంటే కానీ చాలా సరదాగా ఉంది. అందుకనే అనిపించింది మీతో పంచుకోవాలని. ఈ లొకేషన్స్ కూడా జనాలకు కూడా చూపించాలని చెప్పేసి నేను కూడా ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. స్క్రిప్ట్ కోసమే నేను ఇంత దూరం వస్తున్నాను. నేను రోజు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ అంతా మీకు చూపిస్తాను. నా వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను అప్డేట్ ఇస్తుంటాను. నా షార్ట్ ఫిలిమ్స్ని అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ यू.